ఇప్పటికే ఉత్తరాది ప్రాబల్యం, ఉత్తరాది పెత్తనం అనేది ఎక్కువగా ఉందనేది అది ఎవరు కాదనలేనటువంటి విషయం. సో ఈ మళ్ళీ జనాభా ప్రాతిపదికన అంటే ఇక టోటల్గా మొత్తం ఉత్తర భారతదేశానికి ప్రాబల్యం మరింతగా పెరిగిపోతుంది. తర్వాత దక్షిణాది రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడతాయి. అది హక్కులు సాధించుకునే విషయం తెలంగాణ ఒకటే కాదు, మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా. అట్లా కాకుండా ఒక సమన్యాయం పాటించే విధంగా ఎటువంటి విధానం అవలంబిస్తే ఈ పునర్విభజన అనేది బాగుంటుంది. ఎట్లా అంటే జనాభా ప్రాతిపదికన పెంచుకున్నట్టయితే ఏదో ఒక సభల నిండుగా 543 బదులు పెద్ద ఇంకొక 600 700 చేసుకుంటే బాగుంటుంది. అంటే జనాభా ప్రాతిపదికన చేసుకున్నట్లయితే సంఖ్యాబలం పెంచుకొని ఉత్తరాంధ్రలో ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం దక్షిణాదికి వస్తున్నటువంటి పరిస్థితులు కానీ కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కానీ ఏదైనా కానీ సమకూర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా వారి దగ్గర సంఖ్యాబలం ఉంటేనే, అంటే సంఖ్యాబలం ప్రూవ్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి నిధులు కానీ ఏదైనా ప్రాజెక్టులు కానీ ప్రతిదీ అడగడానికి ఒక వాయిస్ కావాలనుకున్నప్పుడు ఆ వాయిస్ ఆటోమేటిక్గా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చేసరికి జనాభా ఎక్కువ ఉండడం వలన అక్కడ సంఖ్యాబలం ఎక్కువ ఉండడం వలన వాళ్ళు అడిగిందే తరువుగా ఎమ్మడే కేంద్రం అక్కడ డిసైడ్ చేయడం. అంటే ఎక్కడ కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏమైనా పర్వాలేదు, అంటే ఇవి కేంద్రం చేతిలోనే ఉన్నప్పటికీ కూడా సవతి తల్లి ప్రేమను దక్షిణాది రాష్ట్రాల మీద సవతి తల్లి ప్రేమను కేంద్రం ప్రవేశిస్తుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఉత్తర ప్రాంతానికి వచ్చేసరికి మాత్రము ఎక్కడ కూడా వారి వలన అడగకున్నా కానీ, అంటే ఓట్ల కోసము సీట్ల కోసము రేపు భవిష్యత్తులో రాజకీయము అక్కడ ఉండాలి, మా యొక్క పార్టీ ఎప్పటికీ ఉండాలని ఒక ఆలోచనతోని రాజకీయ అవసరాల కోసమే వారికి అడగకపోయినా కానీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం. అంటే మంత్రి పదవులు కానివ్వండి, లేకపోతే రాష్ట్రాలకు ఉన్నటువంటి నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, ఇట్లా ప్రతిదానికి దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం శూన్యంగా వచ్చేటువంటిది చూస్తున్నాము. కానీ భవిష్యత్తులో ఇదే జరిగితే మాత్రము ఇప్పుడు వచ్చేటువంటి దానికంటే కూడా ఇంకా కింది స్థాయికి పడిపోయేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఉత్తరాంధ్రలో తీసుకున్నట్లయితే మనం ఎక్కడ తీసుకున్నాం కానీ ఉత్తర రాష్ట్రాలకు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఏనాడు కూడా ఇంతవరకు న్యాయం చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. స్టాలిన్ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ప్రతి వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే రేపు మీరు ఇప్పటికే మాకు అన్యాయం జరుగుతుంది, అయినా దీని మీద మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు ఈరోజు మీ డిమిలిటేషన్ వలన ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు మాకు ఉన్నటువంటి ప్రాచుర్యం కూడా కోల్పోతాము, రేపు భవిష్యత్తుకు మాకు అంధకారం అవుతుంది అని చెప్పేసి ఆలోచన విధానంతో చెప్తున్నప్పటికీ కూడా కేంద్రము పెడచేవిలో పెట్టేసి ఒంటెద్దు పోకడలతో చేస్తే మాత్రం రేపు భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గతంలో చేసినటువంటి సూచనలు కానీ సలహాలు కానీ తీసుకొని కనీసం ఇప్పటికైనా ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా